ఆదివాసుల అస్తిత్వం కోసం పోరాడి అమరులైన గొప్ప చరిత్ర, ధీరత్వం, దైవత్వం కలబోసిన ఆదివాసీ ఆరాధ్య దైవాలు. ప్రపంచంలో కోట్లాది మంది భక్తులు కలిసిన సమ్మక్క సారలమ్మలు కోరిన కోరికలు తీర్చే వనదేవతలు. బెల్లాన్ని బంగారంగా మొక్కులు చెల్లిస్తారు. ప్రకృతిలో మమేకం చేసే మహాజాతర విశేషాలపై పూజారి సిద్ధబోయిన అరుణ్తో మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి భారీగా వస్తున్నారు. మేడారం మహాజాతర ఏర్పాట్లపై, ఇక్కడ జరిగే కార్యక్రమాలపై మాట్లాడేందుకు మనతో ప్రధాన పూజారి అరుణ్ గారు ఉన్నారు. తనతో మాట్లాడదాం. చెప్పండి, ఈ నెల నుంచి 28 నుంచి జరిగే మహాజాతరకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించడం జరుగుతుంది. జనవరి 28 తేదీన బుధవారం రోజున కన్నపల్లి నుంచి సారలమ్మను, ఇటు కొండాయి నుంచి గోవిందరాజును, ఇటు పగిడిద్దరాజును పునుగొండ్ల నుంచి తీసుకురావడం, ఇదే బుధవారం రాత్రి పూట మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలలో ఇటు సమ్మక్కకు, ఇటు పగిడిద్దరాజుకు కళ్యాణం నిర్వహించడం, గురువారం పూట సమ్మక్కను చిలకలగట్టు నుంచి కుంకుమర్ని రూపంలో తీసుకురావడం, శుక్రవారం పూట వీళ్ళు నలుగురు గద్దెలలో కొలువై ఉంటారు. ఇదే రోజున అధిక సంఖ్యలో భక్తులు పాల్పంచుకొని తమ తమ మొక్కుబడులని స్వీకరించడం, శనివారం పూట తిరిగి వీళ్ళని వరం ప్రవేశం చేయడం జరుగుతుంది. అంటే ఈ మహాజాతరకు 2 వారాల ముందు నుంచే మండమెలిగే పండుగ, గుడి మెలిగే పండుగ అని పూజా కార్యక్రమాలు ఉంటాయండి. అంటే అడవికి వెళ్ళి కొత్తగడ్డి తీసుకొచ్చి, పుట్టమన్ను తీసుకొచ్చి అమ్మవారిని గుడిని అలికి పీట ముగ్గులేసి దీపధూప నైవేద్యాలతో అమ్మవార్లను స్మరించుకుంటూ పూజారులందరూ నియమనిష్టలతోటి, భక్తి శ్రద్ధలతోటి జాగారాలు ఉంటూ ఉపవాసాలు చేసుకుంటూ ఈ పూజా కార్యక్రమాలలో పాలు పంచుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఇప్పపు శాఖను అమ్మవార్లకు ఆరబోయడం జరుగుతుందండి. మనం గద్దెల ప్రాంగణాన్ని చూసుకుంటే గతంలో లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పునర్నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. దీనిపై మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? భక్తులు మేడారం రాగానే ఏంటంటే అమ్మవార్లకు ఇంత మహిమగల తల్లులు, ఇంత శక్తివంతమైన తల్లులు, కానీ ఏంటంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల చూస్తే మాత్రం ఒక చరిత్ర అనేది లేదు. అందరూ అది చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారండి. అంటే మేము గవర్నమెంట్ వాళ్ళకి ప్రపోజల్ పెట్టాము. ఏంటంటే మనకు ఒక గుడి కావాలి, అది కేవలం ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం మాత్రమే గుడి కావాలని ప్రపోజల్ పెడితే వాళ్ళు వెంటనే శాంక్షన్ చేసి గుడి నిర్మాణం అనేది చేపట్టిందండి. మీరు దీన్ని చూస్తే ఈ గుడి పైన చూస్తే ఏంటంటే దాదాపు 7,000 పైచిలకు ఆదివాసీ సాంప్రదాయాలు ఉట్టిపడేలా పూజారుల, ఇటు సమ్మక్క సారలమ్మ జీవిత చరిత్ర, గోవిందరాజు పగిడిద్దరాజు జీవిత చరిత్ర, ఇటు పూజారులు అయినటువంటి సిద్ధమైన వారు, కొక్కెరవారు, ఆ పెనక దబగట్ల కాక వాళ్ళ జీవిత చరిత్ర మనం ఇక్కడ చూడొచ్చండి. కోట్లాది మంది భక్తులైతే మహాజాతరకు తరలి వస్తారు. ఇటు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ మొక్కులు చెల్లించుకునే సాంప్రదాయం ఏ విధంగా ఉంటుంది? అంటే నిలువెత్తు బంగారాన్ని ఇక్కడ సమర్పిస్తారండి. అంటే బెల్లాన్ని బంగారంగా అభివర్ణిస్తారు. అంటే నిలువెత్తు అంటే బెల్లాన్ని జోకిన తర్వాత అమ్మవారి గద్దెలు తాకిన తర్వాత అది బంగారంగా మారుతుంది. బంగారం ఎందుకంటే మనకి ఇష్టమైన వాళ్ళని మనము బంగారం అని పోల్స్తాం కదా, అట్లనే అంటే సమ్మక్కకు పగిడిద్దరాజు అంత ఇష్టం కాబట్టి ఆయనను బంగారు కొండ అని వర్ణిస్తుంది. అందుకనే అంటే ఈ పగిడిద్దరాజుకు చిహ్నంగా ఈ బెల్లాన్ని దాంట్లో చూసుకుంటుందండి అమ్మవారు. కోట్లాది మంది భక్తులు తరలి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ మొత్తం కూడా ఆదివాసీ సాంప్రదాయం, సంస్కృతితో ఇక్కడ పూజా కార్యక్రమాలు కానీ, ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.